మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 28వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ యొక్క వార ఫలితాల్లో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు అసలు ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మిథున రాశిలో గురువు యొక్క సంచారము మరియు అదేవిధంగా మిథునంలో గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కన్యారాశిలో చూసుకున్నట్లయితే ఆ యొక్క రవి బుధులు ఉన్నారు. కానీ 3వ తేదీ నుంచి ఆ యొక్క బుధుడు తులలో ఉండే కుజుడితో వెళ్ళి కలుస్తున్నాడు. అదేవిధంగా కుంభరాశిలోని రాహు యొక్క సంచారము, మీనంలో శని యొక్క వక్రగతి ఉంది. అయితే ఈ 7 రోజుల పాటు, ఈ వారం రోజుల పాటు చంద్రుడు వృశ్చికం నుంచి కుంభం వరకు సంచరిస్తుంటాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 రాసుల వారికి లగ్నం తెలిస్తే ఇంకా చక్కగా లగ్నం చూసుకోండి. ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. కుంభం వారు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుంభరాశి వారికి మీకు లగ్నంలో రాహు ఉంటూ సప్తమంలో శుక్రకేతువులు ఉన్నారు. కాబట్టి వివాహ నిర్ణయాలకి సంబంధించినటువంటి అంశాలలో చాలా జాగ్రత్తగా కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ వివాహ నిర్ణయాలు ఒక ఎత్తు అయితే మనకి ఈ లగ్నంలో ఎప్పుడైతే అంటే రాశిలో ఎప్పుడైతే రాహు ఉంటూ శని సంచారం జరుగుతుందో ఇది ప్రధానంగా ఇచ్చేటువంటి అంశాల్లో కొద్దిగా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంతవరకు ఇల్యూజన్ని, ఏదో తెలియని భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే 2వ అధిపతి ఎప్పుడైతే గురువు ఉన్నాడో 5వ స్థానంలో ఉన్నందుకు ప్రధానంగా ఇక్కడ ఈ సంతానం కోసం చేసే ప్రయత్నము, ధనం కోసం ముఖ్యంగా మీరు ఏదైతే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటారో వారికి ధనపరమైనటువంటి విషయాల్లో బాగుండడము, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ధన అభివృద్ధి యోగం అయితే ఉంది. కాకపోతే మీ యొక్క సహోదర వర్గంతో, మీ తండ్రి గారికి లేదా తండ్రి గారి యొక్క సహోదర వర్గంతో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ జరగనున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుంభం వారు ప్రత్యేకంగా మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీదో లేనట్లయితే మీరు ఏదైనా ఒక వాహనం కానీ, గృహం కానీ, ఆభరణం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఆభరణం కానివ్వండి అవి ఎలా ఉన్నాయి అనేటువంటిది చూసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీ యొక్క రాశి నాథుడు ఎవరైతే ఉన్నారో ఈ రాశినాథుడు ముఖ్యంగా రాహు యొక్క సంబంధంలో ఉన్నందుకు వీలైనంత మటుకు రోజు ఉదయాన్నే లేచి ధ్యానం చేయండి. కాకపోతే ఇక్కడ మీకు గురుబలం చాలా బాగుంది, పంచమంలో గురువు ఉండడం చాలా మంచిది. కాకపోతే ఇక్కడ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి. బికాజ్ ఆఫ్ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కుజుడితో కలిసి ఉన్నందుకు ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా హెల్త్ విషయంలో 4వ తేదీ నెగ్లిజెన్సీ పనికిరాదు. 4వ తేదీ 6వ అధిపతి అయినటువంటి చంద్రుడు మీ యొక్క రాశిలో సంచరిస్తుంటాడు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు వీలైనంత మట్టుకు దక్షిణామూర్తి ఆరాధన చేయడం, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని నామస్మరణ చేయడము. సప్తమంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీలైనంత మట్టుకు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వివాహం జోలికి వెళ్ళకపోవడమే 100% మంచిది. చాలామందికి ఈ యొక్క నవరాత్రుల్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి కొన్ని సంశయాలు ఉన్నాయి. అంటే ఈ నవరాత్రుల్లో అసలు ఎటువంటివి మేము పాటించాలి, నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలంటే జీవితాంతం ఎటువంటి నైవేద్యం పెట్టాలి, ఎటువంటి స్తోత్రం పఠించాలి అనేటువంటివి. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఒక నైవేద్యం పెడుతున్నామా, లేనట్లయితే మనకేదో ఒక అనుగ్రహం కలుగుతుందని పెడుతున్నామా, అసలు ఏమిటి నైవేద్యాలు వెనక ఉన్నటువంటి అంతరాత్మ ఏమిటి, అంటే అంతరార్థం ఏమిటి అనేటువంటిది కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి లలితా సహస్రనామాల్లో గూడాన్న ప్రియ,
హైద్రానీక రసిక, పాయసాన్న ప్రియ ఇలాంటి నామాలన్నీ ఉన్నాయి. అసలు మనకున్నటువంటి సమస్యలకి అమ్మవారి అనుగ్రహం పొందడానికి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి వాటిని మరలా మనం తీసుకుంటూ ఉంటాం. ఇది కేవలం నవరాత్రులు మాత్రమే కాకుండా జీవితాంతము కూడా మీరు ఫలానా నైవేద్యాన్ని కనుక ప్రీతితో ఫలాపేక్ష రహితంగా కనుక పెట్టినట్లయితే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక క్యాండిల్ ఉంది, ఒక దీపంలో వేలు పెట్టారు, మీరు కాలాలని దాని గురించి ప్రత్యేకంగా దాన్ని దాన్ని ఏమంటారు దాని గురించి ప్రత్యేకంగా మోటివేషన్ అని తీసుకోక్కర్లేదు మీరు. లేకపోతే ఎవరో మిమ్మల్ని ఇది కాలుతుంది ఇది చేయక్కర్లే. ఆటోమేటిక్గానే మెస్ప్రైజ్ ఏం చేయకుండా వేలు పెట్టగానే ఎలా కాలుతుందో ఎటువంటి ఫలాపేక్ష రహితంగా ఎటువంటి ఫలం ఆశించకుండా ఏ ఫలము ఆశించకుండా కనుక స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మీ ఇష్టదైవానికి కానీ ఫలానా నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు తత్సంబంధించినటువంటి విషయంలో 100% బాగుంటుంది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అందులో మొట్టమొదటిగా చూడండి, చాలామంది బాధపడుతున్నటువంటిది శనికి సంబంధించినటువంటి బాధలు. ఏలినాటి శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది. ఇప్పుడు ఎటువంటి నామం చేసుకోవాలి, ఎటువంటి నైవేద్యాన్ని పెట్టాలి అమ్మవారికి? గూడాన్నము అంటారు. అంటే బెల్లముతో కూడినటువంటి అన్నాన్ని కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అనే నామం చేసుకోండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే బెల్లముకి శనికి సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే అది ప్రసాదంగా మారిందో అమ్మవారి యొక్క గడ్డపు శోభ, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అనే మంత్రం వెనుకున్న అర్థం ఏమిటంటే అమ్మవారికి గడ్డపు శోభ గురించి చెప్పినటువంటిది. అంటే అది ఎవరూ వర్ణింపలేరట, అంత ముద్దుగా అంత అద్భుతంగా ఉంటుందట అమ్మవారి గడ్డపు శోభ. కాబట్టి ఆదిశంకరాచార్యులు వారు ఒకసారి దాన్ని వర్ణించారు కూడా. ఏమనంటే, అమ్మ నీ గడ్డపు ఇది ఎలా ఉంటుందంటే నీ యొక్క తండ్రి హిమవంతుడు ఇలా పట్టుకున్నప్పుడు ఒక పిడి ఉంటుంది చూసారా, అద్దపు పిడి, ఆ అద్దపు పిడిని పట్టుకున్నట్టుగా ఉంది అన్నట్టుగా దాన్ని వర్ణించడం జరిగింది అద్భుతంగా. కాబట్టి ఎవరికైనా శని సంబంధించిన దోషాలు ఉన్నాయి, గోవులకి బెల్లం తినిపించడము, అలాగే బెల్లంతో కూడినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడము చేయవచ్చు. ఇంకా అదేవిధంగా చాలామంది చూడండి, హ్యాపీనెస్ లేదండి నాకు ఈ నవరాత్రుల్లో కానివ్వండి, మీ జీవితంలో మొత్తం మీ లైఫ్లో కూడా హ్యాపీనెస్ లేదు, ఇంట్లో ఒక్క శుభకార్యం కూడా జరగట్లేదు, ధనానికి ఇబ్బంది పడుతున్నాము, ఇట్లాంటివి చాలా చెప్తూ ఉంటారు. అటువంటి వారు పాయసాన్న ప్రియ అనే నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అంటే పాయసాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. నవరాత్రులకి పనికి వస్తుంది, లైఫ్ లాంగ్ పెట్టుకోవడం ఇది పనికి వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం కలగవచ్చు, పాయసాన్న ప్రియ అంటే అమ్మవారికి పాయసం అనేది దొరకదా, మనమే పెట్టాలా అంటే కాదు. దాని బాహ్యార్థం పాయసాన్న ప్రియ, కానీ నిగూఢ అర్థం ఏమిటి అంటే పాయసం ఎలా ఉంటుందండి, స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది, అలాగే తీపిగా ఉంటుంది. అంటే మనలో ఆ తత్వం ఉండాలి అనేటువంటిది అమ్మవారి ఇష్టం అన్నమాట. అంటే మనం స్వచ్ఛంగా ఉండాలి, స్వీట్గా ఉండాలి, అంటే ఎవరిని నొప్పించకుండా. అబ్బా ఆయన మాట్లాడుతుంటే చాలా భలే ఉంటుందండి, ఆ అమ్మాయి చెప్తుంటే చాలా బాగా చెప్తుందండి అంటే మనలో ఆ తత్వం ఇమడాలి, మనం ఆ తత్వాన్ని పెంచుకోవాలి, అప్పుడు అమ్మవారికి ఇష్టము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దానివల్ల శుక్ర చంద్ర గ్రహాల యొక్క దోషాలు ఉంటాయి ఎవరికైనా, అంటే వివాహం అవ్వకపోవడం, ధనం నిలవకపోవడం, మానసిక రుగ్మతలు, ఇవన్నీ కూడా పాయసాన్ని కనుక అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ యొక్క దోషములు పోతాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే భక్తి శ్రద్ధ భావన ఉన్నారనేటువంటి ఒక పూనికతో పెట్టాలి. ఏదో పెట్టేస్తున్నాం, ఏదో విగ్రహం ఉంది, ఏదో పటం ఉంది అనేటువంటి భావన కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరి కొంతమందికి గురుబలము లేదండి. కొంతమంది మనం ఆస్ట్రాలజర్స్ని కలిసేటప్పుడు కానీ ఎవరైనా పంచాంగం చూసినప్పుడు మీరు పలానా నక్షత్రం కదండి, మీరు పలానా రాశి కదా, మీకు గురుబలం లేదు, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గురుబలం వచ్చేదాకా వెయిట్ చేయండి అంటారు. మరి అలా వెయిట్ చేసుకుంటూ పోతే జీవితంలో ఎంతకాలం వెయిట్ చేస్తూ ఉంటాం? ఒక పని అవ్వాలి, సంవత్సరం వెయిట్ చేయాలి, 2 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే అలా. కాబట్టి మనము అమ్మవారి యొక్క నామాలలో ముఖ్యంగా హైద్రానీక రసిక అనేటువంటి నామం ఉంది. అంటే ఏంటి, పసుపుతో కూడినటువంటి అన్నాన్ని కనుక అమ్మవారికి పెట్టినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో గురుబలం పెరుగుతుంది. ఈ బ్రహ్మాండాలు మొత్తం ఎలా అంటే అమ్మవారి అనుగ్రహంతోనే వెలుగుతూ ఉంటాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు అంత గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. మరి కొంతమందికి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు పెసలతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఓం
అపర్ణాయై నమః అనే నామం చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చేసినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి దోషములు తగ్గడం జరుగుతాయి. మరి కొంతమందికి బాగా గొడవలు ఉన్నాయండి, ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, లేదండి ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ కొంతమంది చూడండి ధన విషయంలోనే గొడవలు అవుతుంటాయి ఫ్యామిలీలోని. అలాంటప్పుడు ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః అనుకుంటూ ఒక్కొక్క పుష్పం వేయండి. ఖచ్చితంగా ఎర్రటి పుష్పాలు వేసి మంత్రం కనుక చదివితే ఫ్యామిలీ గొడవలు కానివ్వండి, ధనపరమైన గొడవలు కానివ్వండి, అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.